హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. గోదాదేవి కథ. తిరుప్పావై అనే మాట వినగానే గోదాదేవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. గోదాదేవిని ఆండాలని పిలుస్తారు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. పనిద్దరు అంటే 12 మంది ఆల్వారులు రచించిన మరియు పాడిన పాసురాలు నాలాయిర దివ్య ప్రబంధంగాను ద్రవిడ వేదంగాను ప్రసిద్ధి పొందాయి. ఆ ఆల్వారులలో గోదాదేవి ఒక్కరే మహిళ. శ్రీ రంగనాథునిని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గళి వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాలు తిరుప్పావైగా నాలాయిర ప్రబంధంలో నిబద్ధమయ్యాయి. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది. మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది. శ్రీ విష్ణు చిత్తుల ముద్దుబిడ్డగా పెరిగి ఆండాల్గా అందరి హృదయాలను దోచుకుంది. శృతి స్మృతుల మూలార్థాన్ని తేటతేట పదాలతో తమిళంలో పాసురాలుగా పాడి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. ఆనాడు గోపికలు అనంత శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రియమైన చెలికాడు అనే దృష్టితో ఆరాధించారు. ఆయనను పొందగలిగారు. అదే దృష్టితో నారాయణ్ణి గోదాదేవి ఆరాధించింది. ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునిగా భావించి నాయికా భావంతో శ్రీ రంగనాయికగా ప్రకటితమైన మహితా ప్రేమమూర్తి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాల్ తమిళనాటి శ్రీ విల్లిపుత్తూర్లోని వటపత్ర సాయి మందిర తులసి వనంలో కలియుగ ఆదిలో అనగా 93వ సంవత్సరంలో అవతరించింది. ఎలాగైతే జనక మహారాజుకు సీతాదేవి లభించిందో విష్ణు చిత్తుల వారికి శ్రీ విల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాల్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిళంలో కోదై అనగా తులసిమాల కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. క్రమేపీ ఆ పేరే గోదాగా మారింది. తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకుని వెళ్ళి వటపత్ర సాయి మూర్తికి సమర్పించేవారు. తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుని వివాహం ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకుని మురిసేది. కొద్ది రోజులకు తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోద ఆ మాలను ధరించినదని గమనించి ఆమెను కోపడి తన చేత ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు. ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఈ రోజు తులసిమాలను ఎందుకు సమర్పించలేదని అడుగుతారు. తనకు భక్తులు తాకిన బహుమతులంతే ఇష్టమని చెబుతారు. తదుపరి భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.